వెల్కమ్ టు ప్రైమ్ మినిస్టర్ ఇన్సైడర్. నేను రాజు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులతోటి తీవ్ర ఆందోళనకు గురవుతుంది. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి దేశాలు కావచ్చు, ఆ దేశాధినేతలు కావచ్చు, ఒకంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఒక ఆందోళన అయితే మొదలైంది. కేవలం ప్రపంచ దేశాధినేతలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక సంస్థలు కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి IMF వరకు కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఈ ఆందోళన మీద ఒక రకమైనటువంటి విచారాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో ఒక భారతదేశం మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అసలు ఏమీ జరగనట్టే ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. సో చాలామందికి అర్థం కావట్లేదు. ప్రధాని నరేంద్ర మోడీ నేనేదో మాట్లాడేశారు, బంగారం కొనొద్దన్నాడు, పెట్రోల్ వాడొద్దన్నాడు అంటే సెటైర్లు వేస్తున్నారు. అంతేకాకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కొంతమంది పొలిటికల్ డ్రామాలకు తెరలేపినటువంటి పరిస్థితి. అదే వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒకసారి ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో కానీ చూస్తే వీళ్ళకి అప్పుడు అర్థమైంది అనమాట. భారతదేశం అంటే ఏంటి, భారతదేశం సత్తా అంటే ఏంటి, భారతదేశం ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉంది అనేది అక్కడికి వెళ్తే తెలుస్తుంది. అక్కడికి వెళ్లకుండా ఇక్కడ కూర్చొని మోడీ గారు సెక్యూరిటీని తగ్గించుకోవాలి, మోడీ గారు ఈ మాట్లాడేటటువంటి ముందు ఆయన ఆచరించాలి, ఆయన అనుసరించాలి అని చెప్పేసి మిడిమిడి జ్ఞానంతో సరైనటువంటి అవగాహన లేకుండా చాలామంది మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికోసమే ప్రస్తుతం ఆ అంశం మీదే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఇటీవల సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ ఒక ప్రకటన చేశారు. ఏంటి అంటే హార్మోజ్ జలసంధిని కానీ 2 నెలలు కానీ మూసేస్తే ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. సో ఆ ఆందోళన మమ్మల్ని వెంటాడుతుంది, మేము భయపడుతున్నాం అని చెప్పేసి చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు. కేవలం ఇది సింగపూర్ ప్రధానమంత్రికి మాత్రమే పరిమితం కాలేదు. చాలామంది ఐక్యరాజ్య సమితి అయితే తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించండి, అలాగే అంతర్జాతీయ జలాల్లో నౌకాయాన స్వేచ్ఛను కాపాడండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం అని చెప్పేసి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే అమెరికా కూడా ఇంధన భద్రత మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే పరిస్థితిని పర్యవేక్షించడానికి సైనిక నిఘా వ్యవస్థలన్నింటినీ కూడా మోహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు కానీ ట్రంప్. సో ఇప్పుడు ఉన్నటువంటి హార్మోజ్ జలసంధిని కానీ మూసేస్తే ఏం జరుగుతుంది అనేటటువంటి ఆందోళన ట్రంప్లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చైనాతోటి కొన్ని డీల్స్ కూడా చేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఐరోపా సమైక్య ప్రస్తుతం ఆర్థిక పత్రం తప్పుతుంది, ఇంధన ఖర్చులు కూడా పెరిగిపోయి ద్రవ్యోల్బణం మళ్ళీ విజృంభిస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక పెట్రోలు ఇంధనం చుట్టూ ఏ విధంగా ప్రపంచం మొత్తం కూడా, ప్రపంచ దేశాలని కూడా ఏ విధంగా అల్లుకుపోయాయి అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. అలాగే చైనా కూడా పరిస్థితి అత్యంత సున్నితంగా ఉంది, క్లిష్టంగా మారకముందే దీన్ని పరిష్కరించుకోవాలని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాకు కూడా చాలా ఆందోళన వ్యక్తమవుతుంది, మాకు కూడా ఉన్నటువంటి నిల్వలు తగ్గిపోతున్నాయి అనేటటువంటి ఆందోళన ఆ దేశానికి కనిపిస్తుంది. అలాగే జపాన్ అండ్ దక్షిణ కొరియా కూడా అలాంటి మాటలే చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు అంతర్జాతీయంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఈ ఆర్థిక సంస్థలు, ఎస్పెషల్లీ IMF ఒకటి చెప్తుంది, అలాగే ప్రపంచ బ్యాంక్ చెప్తుంది, అంతర్జాతీయ ఇంధన సంస్థ చెప్తుంది, పిచ్ రేటింగ్స్ చెప్తుంది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక భారీ సంక్షోభం రాబోతోంది అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు దాని మీద తీవ్ర స్థాయిలో ఒక రకమైనటువంటి ఆందోళనతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇంత జరుగుతున్నా సరే భారత్ ఇంకా కూడా చాలా ప్రశాంతంగా, చాలా అమాయకంగా, ఏమీ తెలియనట్టు, ఏమీ జరగదన్నట్టు, పశ్చిమాసియాలో అసలు ఉద్రిక్తతలు లేనట్టు, ఆ ఎఫెక్ట్ మన దేశం మీద లేదన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే మోడీ గారు భవిష్యత్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 7-8 సూచనలు చేశారు. ఇక ఇందాక నేను చెప్పినట్టు భారీ ఎత్తున దాని మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడిపోయారు అనమాట మిడిమిడి జ్ఞానంతో చాలామంది. సో వాళ్ళందరూ కూడా ఇంకొక 2 నెలలు ఇలాగే కానీ కంటిన్యూ కానితే ఎలాంటి పరిస్థితి ఉంటుందనేది చూసేటటువంటి అవకాశం ఉంది. సరే అది పక్కన పెడితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ స్థాయిలో ఆందోళన చెందుతుంటే భారతదేశం మాత్రం ఎందుకని చాలా కూల్గా ఉంది అనే దానికి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటి అంటే మన దేశము చమురుకి సంబంధించి కేవలం మిడిల్ ఈస్ట్ మీద మాత్రమే ఆధారపడకుండా రష్యా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతోటి సంబంధాలను బలపరుచుకొని చమురు సరఫరా ఆగకుండా చూసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానివల్ల మనకి ఇంకా సంక్షోభం మన ధర చేరలేదు. అలాగే వ్యూహాత్మకమైనటువంటి నిల్వలు, అంటే రేపు ఏదైనా జరిగితే అప్పుడు సప్లై ఆగిపోయినా సరే దేశం ఇబ్బంది పడకుండా ఉండేందుకు అవసరమైనటువంటి రికార్డు స్థాయిలో వ్యూహాత్మకంగా పెట్రోలియం
పెట్రోలియం నిర్వహణలు పెంచుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అలాగే రూపాయితో వాణిజ్యం, డాలర్ తోటి దెబ్బపడింది ఒకవేళ, అప్పుడు ఏం చేయాలి? దానికోసం ఏం చేసిందంటే రూపాయితో వాణిజ్యం చేసేలా చెల్లింపుల వ్యవస్థలని సులభతరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది మన భద్రతకు మన ఇంధన భద్రతకు ఇది ఒక పెద్ద ఊరటనిచ్చేటటువంటి అంశం. అలాగే ప్రత్యామ్నాయ ఇంధనాలు, పెట్రోల్పై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు పవన్ విద్యుత్తు అంటే విండ్ పవర్, అలాగే గ్రీన్ హైడ్రోజన్, అలాగే ఇథనాల్ బ్లెండింగ్, వీటన్నిటిని కూడా ఇంకో పక్క అంటే ఒక పక్క దీన్ని తీసుకొచ్చి నిల్వలు పెంచుకుంటూనే ఇంకో పక్క వీటన్నిటిని కూడా తయారు చేసి ప్రయోగాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే స్వదేశీ ఉత్పత్తి, ముఖ్యంగా దేశీయంగా ఉన్నటువంటి చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, అలాగే రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచుకొని అన్వేషణని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఆర్థిక స్థిరత్వం అంటే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూ సంక్షేమ పథకాల ద్వారా సామాన్యులపై భారం పడకుండా చర్యలు తీసుకోవడం. సో ఈ రకాలైనటువంటి 6 రకాలైనటువంటి సూత్రాలను పాటించడం వల్ల ఈరోజు భారతదేశం ఇంకా కూడా కూల్గా ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఎప్పటికైనా సరే మోడీ చెప్పిన మాటలు ఎవరైనా వింటారంటే ఇంకా కూడా వినట్లేదు. కొంతమంది కార్లు వేసుకొని పోతుంటారు, కొంతమంది సైకిళ్ళు దొక్కుంటూ పోతుంటారు. ముందు కెమెరాల కోసం ఏమో ఒక 2 కార్లు పెడుతున్నారు, వీళ్ళేమో సైకిల్లో పోతుంటారు, ముందు 2 కార్లు షూట్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. సో ఇంకా పబ్లిసిటీ స్టంట్ పెరిగిపోయింది. అంటే అయ్యా ఈరోజు దేశం పరిస్థితి ఇలా ఉండబోతుంది భవిష్యత్తులో అని చెప్తే కనీసం అలాంటి ఆలోచన చేయకుండా పబ్లిసిటీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈరోజు ఉంది. ఇప్పటికైనా సరే మోడీ చెప్పిన మాటలు కానీ వినకపోతే ఆయా దేశాలు ఏవైతే ఇందాక నేను చెప్పినటువంటి దేశాలు ఆర్థిక సంస్థలు ఏ విధంగా ఆందోళన చేస్తున్నాయో అలాగే భారత్ కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు ఇది ఒక పెద్ద దెబ్బ. అభివృద్ధి చెందిన దేశాలు ఎలాగోలా సర్వైవ్ అవుతాయని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ఇబ్బంది తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మనం కూడా దాదాపుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమే కాబట్టి సో మన దేశంలో కూడా పొదుపు మంత్రాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మోడీ గారు ఏదో వచ్చేసి సెటైరికల్గానో లేకపోతే ఏదో మాట్లాడి వెళ్ళలేదు ఆయన మీద సెటైర్ వేయడానికి. సో ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. స్వీయ నియంత్రణ అంటే స్వీయ పొదుపు పాటించాలి. ఎవరో చెప్తారు, ఎవరో చేశారు, ఎవరో చూస్తున్నారు, వాళ్ళు మనం పొదుపు పాటించకపోతే వాళ్ళు ఏమైనా అంటారేమో, ఇవి కాకుండా ఎవరికి వాళ్ళు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచ దేశాలు భారీ ఎత్తున వణికిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే భారత్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ప్రతిజ్ఞలాగా తీసుకొని మోడీ చెప్పినటువంటి సూచనలు పాటించాలని కోరుకుంటూ ఇది వాటి ఇన్సైడర్ మరుసటి కలుద్దాం. నమస్కారం.